హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొంగలిని పండగ రోజు ఏ హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కరెక్ట్ కొలతలతో. ఇలా చిన్న కప్ అయితే పెసరపప్పుని తీసుకోవాలండి. ఒక కప్ అయితే అదే కప్పుతోటి బియ్యంనైతే తీసుకోవాలి. వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇలా డ్రైగా అయితే పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇది చేసుకునేటప్పుడు అయితే లో ఫ్లేమ్లోనే గ్యాస్ ఉంచేసి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచేస్తే మొత్తం మాడిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యానికి ఆ రెండిటికి 6 కప్పుల దాకా అయితే వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. అది మీరు కుక్కర్లో చేస్తే 6 కప్పుల దాకా అయితే వాటర్ తీసుకోండి. అదే బయట అయితే మనం ఉడికించుకుంటాం కాబట్టి ఓ 10 కప్స్ దాకా వాటర్ పోసుకొని ఇలా అయితే పక్కన ఉడకనివ్వాలి. ఇంకొక ప్యాన్ పెట్టేసి నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా బటర్ని అయితే వేసేయాలి. ఇంకొక ప్యాన్లో వేసేసి బియ్యాన్ని పెసరపప్పునైతే ఇలా మళ్ళొకసారి ఫ్రై చేసుకోవాలి బటర్లో. ఇటు సైడ్ అయితే ఆ వాటర్ ఉడుకుతుంది కదా, ఈ వాటర్ని అయితే ఈ పెసరపప్పు బియ్యంలో వేసేయాలి. ఇలా వేడివేడిగా బాగా వేడిగా చేసుకొని వాటర్ని అయితే ఇలా పోసుకోవాలండి. నేను చెప్పిన విధంగా ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యానికి 6 కప్పుల వాటర్ అయితే కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. అదే కుక్కర్ కాకుండా ఇలా కడాయిలో అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే 10 కప్స్ దాకా అయితే వాటర్ పోసుకొని మొత్తాన్ని కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేసి సరిపడినంత మొత్తం కుక్ చేసుకోవాలి. ఇలా అయితే పొంగలి రెడీ అయిపోయిందండి. ఇది మొత్తం కుక్ అయిన తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకోవాలి. అందులో జీలకర్ర, మిరియాలు, శనగపప్పుని, కరివేపాకుని వేసుకొని జీడిపప్పున వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా ఇదైతే ఈ తాలింపుని పొంగలిలోకి వేసుకుంటే సరిపోతుంది. పొంగలి అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా ఏ పండగైనా ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి కరెక్ట్ కొలతలతోటి. ఇంకా గుజ్జుగా రావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.